కాకినాడ జిల్లా జగ్గంపేటలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసం వద్ద వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా చేరుకుని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. తదనంతరం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జ్యోతుల చంటిబాబు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. అలాంటి ప్రజా సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాన్ని కొనసాగించే వైఎస్ జగన్ గారి నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జ్యోతుల చంటిబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా పార్టీ శ్రేణులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా భారీ ర్యాలీతో ఇక్కడికి వచ్చి వారి యొక్క జయంతిని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ జయంతులు అవి వారి యొక్క ముఖ్యమైనటువంటి ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా వేరే వారిని మనం ప్రేరేపించి అన్ని రకాలుగా కూడా ప్రజలకు, సామాన్య ప్రజానికానికి మంచి జరిగే విధంగా మనం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా సూచిస్తూ ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సాగినప్పుడు రైతాంగం అనేవాళ్ళు, నిమ్మల జాతులను అన్ని వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడ కాపాడడం లేదు. మరలా రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన, స్వర్ణయుగం రావాలి అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని చెప్పి